ఎస్. అయితే ఇప్పటి వరకు మాకు డైరెక్టర్ అనిల్ రావిపూడికి తెలుసు, మిమ్మల్ని మామని చేసేసి సో తన కోడల పిల్ల అంటూ మొత్తం హల్చల్ చేస్తుంది ఈరియా. సో ఒక్కసారి మా కోడల పిల్లని పిలుద్దాము. ఓకే, ఒక 2 minutes. దేవుడిచ్చిన మామ కోడలు మీకు, ఆవిడ అంటే మీకు ఆల్రెడీ అబ్బాయి ఉన్నట్టు ఉన్నాడు కదా? పాప బాబు ఇద్దరు. పాప బాబు. బాబు ఏజ్ ఎంత? బాబు 5 years. 5 years. అరే సేమ్ ఏజ్. కొంచెం ఏమన్నా నెలల తేడా ఉన్నా సరే చూడండి, ఫ్యూచర్ మనకెందుకు కానీ. బట్ కోడల పిల్ల అంటే ఇరియా అంటే లైక్ మీరు అన్నట్టు అంటే ఇప్పుడు జీ డ్రామా జూనియర్స్ ఎంత హిట్ అయింది, ఇట్లా నాన్న ఎంత హిట్ అయిందో, సో మా కాంబినేషన్ ఏమని పిలుస్తాను నన్ను? అనిల్ మామ అని పిలుస్తుంది. అంత క్యూట్ గా పిలుస్తుంది. నేను చెప్పమ్మ కోడల పిల్ల, నేను క్యూట్ గా పిలుస్తాను. సో ఇప్పుడు 2 states లో మా ఇద్దరిది ఇరియా వచ్చిందంటే నన్ను ఆడేసుకుంటది, ఫుల్ గా ఆడేసుకుంటది. సో నేను ఎలా బాధితుడిలాగా అయ్యాను అనేది ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్ అయితే డైరెక్ట్ షూట్ కూడా వచ్చింది. అంటే నేను అప్పట్లో తనకి ఏదో ఒక వేషం ఇస్తాను ప్రామిస్ చేశా. సో అది ఫుల్ఫిల్ చేయలేదని డైరెక్ట్ షూట్ కి వచ్చేసి షూటింగ్ స్పాట్ లో నా వెంటబడి నన్ను టార్చర్ చేసి సో అలా నన్ను ఇబ్బంది పెట్టేసింది. సో మొత్తానికి చేసాం కదా. ఇది 157 ఇచ్చేసారు ఆల్రెడీ? ఇవ్వాలా. 157 లొకేషన్ కి వచ్చి నాకు ఇవ్వలేదు అంటే నన్ను సాగొట్టింది. మరి ఎప్పుడు ఇస్తున్నారా? ఇవ్వాలి, చూద్దాం ఫ్యూచర్ లో ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. లేకపోతే ఏం లేదు, డైరెక్ట్ గా ఈసారి 157 లొకేషన్కి వెళ్ళి చిరంజీవి గారు ఉంటారు అక్కడ, మామని ఆయన పిలువు, చిరంజీవి మామ అని పిలువు, అంతేనా? డైరెక్ట్ గా ఇంకా అనిల్ సార్కి ఆయన చెప్పేస్తారు. ఇంకా సార్ అక్కడ అంత మాట్లాడింది, ఇక్కడ ఏం సార్ ఇంత కీ ఇస్తే అందుకుంటది. క్వశ్చన్ అడగాలి, కీ ఇవ్వాలి. కీ ఇస్తే వెళ్ళిపోతావు, అంతేనా? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఎలా ఉంది షో నీకు? ఏం నచ్చింది నీకు షోలో? చాలా నచ్చిందా? ఓకే. అనిల్ మామ నచ్చాడా, సుధీర్ మామ నచ్చాడా? అక్కడ లాస్ట్ వచ్చినప్పుడు అవునా, బాగుందా సార్? మరి పాప వేసేస్తుంటే మీరు దాన్ని కూడా తీసుకుంటున్నారు సార్. నాకు అది చాలా క్యూట్. నేను నా మీద సెటర్ రేటర్లో ముందు నేనే ఉంటాను. నాకు అవి చాలా ఇష్టం. నేను చేసే సినిమాల్లో హీరోలతో చేసినప్పుడు కూడా సెల్ఫ్ సెటర్స్ ఎక్కువ వేస్తుంటాను. సెల్ఫ్ సెటర్ ఎప్పుడు కూడా మన ఆడియన్స్ కి దగ్గరగా ఉండేలా చేస్తాను. ఆల్వేస్ బిలీవ్ చేస్తాను. ఎందుకంటే విల్ బి లైక్ ఆల్వేస్ వాళ్ళ మధ్యలో ఉన్నట్టు నాకు ఇష్టం. సో అది నేను తెచ్చి పెట్టుకోను బై బర్త్. అదే నా లైఫ్ స్టైలే అది. నేను ఇప్పుడు ఎవరైనా ఇంటికి సడన్ గా వెళ్తే వాళ్ళ ఇంట్లో కాఫీ టీ తాగుతా, తక్కువ ఏంటి వాళ్ళతో కలిసిపోతాను. ఇప్పుడు వీళ్ళ ఇంటికి పిలిచిందంటే వీళ్ళ ఇంట్లో నా చుట్టాలాగా అయిపోతుంది పరిస్థితి. సో అంత ఈజీగా మింగిల్ అయిపోతుంది. ఇంకా పిలవలేదా మిమ్మల్ని ఇంటికి? ఇంకా పిలవలేదు నన్ను. ఎప్పుడు పిలుస్తానా? రేపు పిలుస్తావా? ఏం పెడతావు ఇంట్లో ఫుడ్? నాకు చికెన్ పెడతావా? చికెన్ తింటావా బాగా నువ్వు? ఓకే, గుడ్. మొత్తానికి అంటే మామని ఎలా చూసుకోవాలి ఇప్పటి నుంచి బాగా ఇష్టం దానికి. 157 కోసం ఇదంతా, లేకపోతే 157కి కాకపడుతున్నావా? నిజంగానే ఇష్టం మా మామ అంటే? నిజంగానే ఇష్టం. ఎందుకు ఇష్టం అనిల్ మామ అంటే నీకు? ఏంటంటే అర్థం కదా. కోడలా అంటాను. నువ్వు మామ అన్నావు కాబట్టి నేను కోడలా అన్నాను. సో హై ఫై, గుడ్, హై ఫై. సో మరి బేసిక్ గా అంటారు కదా, మామ కోడలు రకాలు కూడా రకరకాలుగా ఉంటాయి. అంటే కొంతమంది ప్రేమగా చూసుకుంటారు, కొంతమంది వేరే విధంగా చూసుకుంటారు కదా. ఈవిడ ఇది ఒక కైండ్ ఆఫ్ స్వీట్ టార్చర్ అనుకోవచ్చు. అంతే, స్వీట్ టార్చర్. ప్రేమతో టార్చర్ పెడుతుంది. తప్పట్లేదు. ఒక రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తుంది. ఒక రోజు స్కూల్ టీచర్ గా వస్తుంది, కూరగాయలు అమ్మేదానిలాగా వస్తుంది, కూరగాయలు అమ్మాయిలాగా వస్తుంది. ఇంకో రోజు లైట్ డిటెక్టర్ చేస్తుంది. ఇష్టం. ఒక రోజు అక్క చెల్లెలాగా వస్తుంది. దశావతారంలో కమల్ హాసన్ గారు ఎన్ని షేడ్స్ ఉన్నాయో. అవునమ్మా, మన డ్రామా జూనియర్స్ లో ఇరియా చూస్తే అన్ని షేడ్స్ ఉంటాయి. అన్ని షేడ్స్ ఉన్నాయి, చూపిస్తుంది సార్. రోజుకో షేడ్ వస్తుంది. మరి మీకు ఈ షేడ్స్ అన్నిట్లో, మీరు చూసిన స్కిట్స్ అన్నిట్లో మీకు బాగా? నాకు ఎవ్రీ ఎపిసోడ్ బాగుంటుంది అంతే. నాకు ఎవ్రీ ఎపిసోడ్, మొన్న వెజిటేబుల్ సెల్లింగ్ అయితే అది చాలా బాగుంది. అవునవును, బాగుంది. అండ్ అంత ముందు స్కూల్ టీచర్ చాలా బాగుంది. అన్ని ఎవ్రీ ఎపిసోడ్ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. మొన్న అమరీష్ పూర్తో చేసింది. ఓకే నాన్న, ఇస్తాను. జయదేవుడు అతను సుందరి స్పూఫ్ చేశారు, బేబీ ఫ్యామిలీ చేసి చూసాను. అమరీష్ పూరి ముగ్గులు వేస్తుంటే అసలు అమరీష్ పూరిని టార్చర్ పెట్టుద్ది. చాలా అంటే తనది రైటింగ్ టీమ్ తిన్ని చాలా బాగా డిజైన్ చేస్తున్నారు క్యారెక్టర్స్ కూడా. బట్ పర్ఫార్మ్ చేసే విధానం కూడా ఉంటుంది. అదే, తను అంతే స్పాంటేనియస్ గా అన్ని గుర్తు పెట్టుకొని టైమింగ్ టు టైం చెప్పడం చాలా కష్టం. మెమరీ కూడా సూపర్ నాన్న, వెరీ గుడ్, నో వెరీ టాలెంటెడ్, సూపర్.
ఓకే. అసలు ఏమీ లేకుండానే మీరు మామూలుగా బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి ఇప్పుడు బుల్రాజు కానీ వీళ్ళు కానీ ఒక లైఫ్ ఇచ్చేసారు కదా. అవును. మరి ఇప్పుడు ఈమెను ఇంత దగ్గరగా చూస్తున్నారు కదా, మరి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వబోయే క్యారెక్టర్ ఎలా అంటే తెలియదు ఇప్పుడు మనం రాయాలి అంటే రాయాలి. ఇప్పుడు ఈ సినిమాలో అయితే కష్టమే. ఫర్దర్ గా డెఫినెట్ గా వీళ్ళంటే చూస్తుంటాం కాబట్టి ఇది తెలియని కాదు. డ్రామా జూనియర్స్ లో చాలా మంది పిల్లలు చాలా టాలెంటెడ్ ఉన్నారు. డెఫినెట్ గా ఏదైనా మంచి ఫర్దర్ గా నేను చేయబోయే సినిమాలో ఏదైనా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటే ఖచ్చితంగా అలా ఎంకరేజ్. సో ఎందుకంటే చాలా టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారు. అయితే బుల్రాజ్ అయితే మిమ్మల్ని నమ్ముకున్నాడు. అని నమ్ముకుంటాం అంటే అనిల్ రావిపూడి గారు చెప్తేనే నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తాను అనే రేంజ్ కి ఆ మాటలు నమ్మకండి. నమ్మద్దా? ఆడు మంచి జాదు హ్యాపీగా అన్ని చేసుకుంటాడు. ఫస్ట్ లో 1-2 చెప్పాం మేము అంతే. తర్వాత అలిగిపోతున్నాడు. వాళ్ళ ఫాదర్ అతను బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ గుడ్ హ్యావ్ దట్ రెస్పెక్ట్. ఈ సంక్రాంతికి వస్తున్నాడు మళ్ళీ, ఈ సంక్రాంతికి కూడా తీసుకొస్తున్నా. ఈ సినిమాలో నెక్స్ట్ చిరంజీవి గారి ఫిల్మ్ లో కూడా ఉన్నాడా? దిస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్. అదే నాట్ లైక్ బుల్రాజ్ క్యారెక్టర్ కాదు, కంప్లీట్ డిఫరెంట్ రోల్. మీరు ఏది రాసినా వాళ్ళు కదా ఒక అదే అంటే వాడు భయం లేకుండా వెంకటేష్ గారు ఎలా చేశారు. ఓకే అమ్మా వెళ్దాం. చిరంజీవి గారితో కూడా భయం లేకుండా చాలా బాగా చేశారు చిరంజీవి గారు. సో మొత్తానికి అనిల్ గారు అంటే నేను ఇంత ముందు చెప్పినట్టే ఎవరన్నా ఒకటి ఏంటంటే బేసిక్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు 10 విషయాల మీద ఒకేసారి ఒకేలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అది మీ గ్రేట్నెస్. ఎందుకంటే మీరు ఏదైతే పాజిటివ్నెస్ అందరికీ పంచుతున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. సో అంటే ఇప్పుడు ఐ బిలీవ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే దిస్, లైక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. సో రెండింటిని ఎంత త్వరగా మర్చిపోతే లైఫ్ అంత బాగుంటుంది. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇమీడియట్ గా మర్చిపోయి మనం వేరే స్పేస్ లోకి వెళ్తే మాత్రం హ్యాపీగా మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అది నేను బిలీవ్ చేస్తాను. బట్ మీకు ఇప్పటి వరకు బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు సక్సెస్ నే మర్చిపోవాల్సి వస్తుంది. మర్చిపోవాలి, ఎందుకంటే నేను ముందు సినిమాని మైండ్ లో ఉంటే ఈ సినిమా నేను మళ్ళీ దాంతో కంపేర్ చేసుకొని ముందు సినిమాకి ఒక న్యాక్ ఉంటుంది, అది ఆ రిజల్ట్ ఒకలా ఉంటుంది. సో మళ్ళీ ఈ సినిమాకి వచ్చినప్పుడు అది నేను కంప్లీట్ తీసేయాలి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఎనీథింగ్ జస్ట్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ ఇది న్యూ జర్నీ, మళ్ళీ ఇది న్యూ ఫిలిం, మళ్ళీ ఫోకస్ కొత్తగా ఉండాలి, మళ్ళీ ఎఫర్ట్స్ కొత్తగా ఉండాలి. అలా అయితేనే మనం ఏదైనా వేరేగా డెలివర్ చేయగలం. లేదంటే దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటే మనం దాని నుంచి బయటకు రాం. సరే, అయితే ఒక చిన్న విషయం అంటే కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఆన్ స్పాట్ లో ఇంప్రూవైజ్ చేస్తుంటారు. మీరు ఇంత పీస్ఫుల్ గా చేయగలుగుతున్నారు, ఇంత అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా చేయగలుగుతున్నారంటే పక్కగా రాసుకున్న స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ చేస్తారా? లొకేషన్ అంటే స్పాంటనిటీ ప్రతి సీన్ లోనే ఉంటుంది. ఎవ్రీడే నేను వర్క్ చేస్తూనే ఉంటాను. కథ అదే ఉంటుంది, సీన్స్ అవే ఉంటాయి, స్కెల్టన్ అదే ఉంటుంది. చిన్న అప్రోచ్లు మారుతూ ఉంటాయి, ఎంట్రీలు, ఏదైనా డైలాగులు, ఏదైనా చిన్న చిన్న కంటెంట్స్. అవి రేపు షూటింగ్ అందరూ ముందు రోజు కూడా మార్చేస్తాయి. కాబట్టి ఆ ఇంప్రూవైజేషన్ అనేది కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది. నేను ఆర్డర్లో వెళ్తాను సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ మొదలు పెడితే ఆర్డర్లో వెళ్తాను. అంటే ఫస్ట్ సీన్ ఏదైతే అదే ఆర్డర్ వెళ్తే క్యారెక్టర్ చేసిన మనకి ఏదైనా ఫర్దర్ గా సెకండ్ హాఫ్ కి డెవలప్మెంట్స్ రావచ్చు, ఇంకేదైనా ఇంప్రూవేషన్ రావచ్చు, కథ డెవలప్ అవ్వచ్చు, కథలో అద్భుతమైన మార్పులు రావచ్చు, ఏమైనా జరగచ్చు. ముందే సెకండ్ హాఫ్ తీసేస్తే నాకు ఛాన్స్ ఉంది కాబట్టి ఐ గో లైక్ ఆర్డర్లో. అయితే వెంకటేష్ గారు, చిరంజీవి గారు లాంటి స్టార్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంప్రూవైజేషన్స్ వాళ్ళ ఇది దాంట్లో పెడతారు కదా. సో అవి కూడా 100% అంటే 100% కథకి ఉపయోగపడేలా ఎవరు ఏం చెప్పినా తీసుకుంటారు. అందుకే వెంకీ గారు, చిరంజీవి గారు కామెడీలో వెరీ స్పాంటేనియస్ ఉంటుంది వాళ్ళకి. సో డెఫినెట్ గా వాళ్ళ ఇన్పుట్స్ 100% మనకి కథకి నచ్చుతున్నాయి అన్నప్పుడు 200% తీసుకుంటాం. మొత్తానికి మీతో ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా ఒక ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్యూర్ సోల్ కాబట్టి మాట్లాడతామని అనిపిస్తుంది. నో కాంట్రవర్సీస్ ఏమి ఉండవు. వీలైతే నేర్చుకుని బాగుపడే విషయాలు మాత్రమే ఉంటాయి కదా. వాటికి దూరమైన అదే అండి, ఎంత గిల్లినా మనం మిమ్మల్ని గిల్లని అనిపించు. సరే, ఉపయోగపడే విషయాలు ఇప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్తే కాంట్రవర్సీస్ మాట్లాడచ్చు, మీ దగ్గరికి వచ్చి కూడా అదే మాట్లాడితే మీ దగ్గర రావడం వేస్ట్. ఏంటంటే జీవితానికి మంచిగా బతకడానికి ఉపయోగపడే 4 విషయాలు చెప్తారు మీరు. అవి ఎక్స్పీరియన్స్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో. ఇప్పుడు కొత్తగా డ్రామా జూనియర్స్ తో మీ కోడల పిల్లతో కలిసి అలరిస్తున్నారు. చెప్పు మా షో చూడమని. సాటర్డే సండే వస్తుంది, జీ డ్రామా జూనియర్స్. డోంట్ మిస్ ఇట్. ఫుల్ ఫన్. అనిల్ మామ, నేను, సుధీర్ అంకుల్, రోజక్క అండ్ ఇంకా చాలా మంది కిడ్స్. ఓకే, ఇంత అద్భుతమైన టేక్ ఓకే అయిన తర్వాత చూడకుండా ఎందుకుంటారు సార్? ఖచ్చితంగా చూస్తారు సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అనిల్ గారు. మీ డ్రామా జూనియర్స్ లో జడ్జి గా కూడా సూపర్ హిట్ అయ్యారు. మీ మెగా 157 కూడా బ్లాక్ బస్టర్ హిట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్.